తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనం విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న టీటీడీ అన్నప్రసాదం విషయంలో కూడా పలు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటుంది. శ్రీవారి భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై రాత్రివేళ కూడా అన్నప్రసాదంలో వడలు వడ్డించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదంలో వడలు వడ్డిస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సాయంత్రం అన్నప్రసాదంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆదివారం సాయంత్రం స్వామి చిత్రపటం వద్ద పూజ నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం, వడరుచిపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన సమయంలో వడలు వడ్డిస్తున్నామని, ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా వడలు అందించినట్లు వివరించారు. మరోవైపు భక్తుల కోసం టీటీడీ ప్రస్తుతం రోజుకు 70,000 నుంచి 75,000 వడలను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలు తయారు చేస్తుంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్గా వడల వడ్డింపు కార్యక్రమం ప్రారంభించిన టీటీడీ భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో మధ్యాహ్న భోజన సమయంలో భక్తులకు వడలు వడ్డిస్తోంది. ఇప్పుడు రాత్రి కూడా వడలు వడ్డించాలని నిర్ణయించిన టీటీడీ ఆదివారం నుంచి ఆ నిర్ణయం అమలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు. ఇదిలా ఉండగా జూలై నెలలో 2 సార్లు గరుడ వాహన సేవ నిర్వహిస్తున్నట్లు టీటీడీ శ్రీవారి భక్తులకు శుభవార్త వినిపించింది. తిరుమలలో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది. గరుడ వాహనంపై ఊరేగి స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతి నెల ఒకేసారి నిర్వహిస్తారు, కానీ ఈ జూలై నెలలో 2 సార్లు నిర్వహించనున్నారు. జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29వ తేదీన గరుడ పంచమి సందర్భంగా మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై 4 మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా రోజుల్లో సాయంత్రం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుందని టీటీడీ తెలిపింది.